క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, చూడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులను తెరువమని చెప్పి కీర్తనకారుడు అంటూ ఉంటాడు. 119వ కీర్తనలు 18వ వచనం చూస్తే చూడండి, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరువము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కన్నులంటే చూడండి, ఈ కన్నులు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని చూడగలుగుతాం, కానీ ఆత్మీయమైన కన్ను కావాలి నీకు. ఆత్మీయమైనది ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆత్మ. హల్లెలూయా. అది కనిపించదు. నువ్వు ఆత్మీయమైన సంగతులను చూడాలనంటే దేవుని ధర్మశాస్త్రంలో నీ జీవితంలో చూడాలన్నా, నీ కుటుంబంలో చూడాలన్నా, నీ సంఘంలో చూడాలన్నా